హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మల్బరీ ప్లాంట్ గురించి అండి. ఈ మల్బరీ ఫ్రూట్స్ కానీ మనకి రావాలి అంటే మనం మెయిన్ ఆకులు ప్రూనింగ్ చేసుకోవాలి. ఆకులు ప్రూన్ చేస్తేనే మనకి ఫ్రూట్స్ వస్తాయి. ఇంకా ఉన్నాయి కదా ఈ చివర్లు, ఇవన్నీ ఈ ఆకులు మనం కట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా మనకి డైరెక్ట్గానే మనకి ఫ్లవర్ రాకుండా ఫ్రూట్ వస్తుంది. ఇదిగోండి ఈ కనుపులు ఉన్నాయి కదా, ఈ కనుపుల దగ్గరే మనకి చక్కగా ఫ్రూట్స్ వస్తాయి. ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేయకపోతే మాత్రం అస్సలు రావు ఇవి. ప్రతి ఆకు కూడా మనం ప్రూన్ చేసుకోవాలి. స్టెమ్స్ కూడా పైన కొద్దిగా లైట్గా కత్తిరిస్తే కట్ చేసుకుంటే మాత్రం మనకి బాగా వస్తాయి ఫ్రూట్స్. మల్బరీ ఫ్రూట్స్ పిల్లలకి చాలా మంచిదండి, మనకు కూడా మంచిదే. బ్లడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇటు బయట షాపుల్లో కూడా అమ్మరు కదా ఈ ఫ్రూట్స్, చాలా బాగుంటాయి. ఇది కొద్ది లాంగ్ వెరైటీ అని తీసుకున్నాను, కానీ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాను. మనం ఈ మల్బరీ ఆకుల్ని మనం తీసుకొని వాటర్లో 5 days బెల్లం వేసి నానబెట్టి అది మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు మనకి చాలా బాగా పెరుగుతాయండి. ఎందుకంటే మల్బరీ చెట్టు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుద్ది కదా. ఎంత మనం పెద్దగా పట్టించుకోపోయినా కూడా బాగా పెరుగుద్ది. కిచెన్ వేస్ట్ తెచ్చి డైరెక్ట్గా వేసినా కూడా చెట్టుకి ఏమీ అవ్వదు. చాలా స్ట్రాంగ్ అండి చెట్టు. కాబట్టి ఈ ఆకుల్ని మనం లిక్విడ్ చేసుకొని బెల్లం వేసి పర్మిట్ చేసి మొక్కలకి ఇస్తే మాత్రం మొక్కలు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. ఇది కిచెన్ వేస్ట్లో కూడా వేసుకోవచ్చు. మొక్క మొదటినే మనం ఇలా తీసాం, ప్రూన్ చేసాం కదా, అలా వేసుకుని కూడా మనకి కిచెన్ వేస్ట్ కింద చేరి మంచి కంపోస్ట్ అయ్యి మొక్కలు బాగా మొక్కకి మంచి హెల్దీ పెరుగుతుంది. ఆ చెట్టు ఆకులు కూడా ఆ చెట్టుకి వేసుకుంటే కూడా పర్వాలేదు, మంచిగా పెరుగుద్ది. చూడండి ఇలా ప్రూన్ చేసుకున్న ఆకులన్నీ దాంట్లో మనం వేసేయాలి. చెట్టంతా మొత్తం ప్రూనింగ్ చేయాలండి. చేసి చూడండి ఇలా ప్రూన్ చేసుకోవాలి. చూడండి ఆకులు మళ్ళీ ఫ్రూట్స్ అన్నీ బాగా అయిపోయాక మళ్ళీ మనం ప్రూన్ చేసుకుంటే మళ్ళీ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. దీని ప్రాసెస్ ఎప్పుడు కంటిన్యూ ఎలా ఉంటుంది. ఈ ప్రూన్ చేసిన తర్వాత మనం కిచెన్ వేస్ట్ కానీ ఆవు ఎరువు కానీ ఏదైనా లిక్విడ్స్ కానీ ఇచ్చుకుంటే మనకి ఫ్రూట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు నేను ప్రూన్ చేస్తాను కదా, చేసిన తర్వాత దీనికి కొంచెం ఆవు ఎరువు అయితే ఇస్తాను. ఇది మొత్తం ఇలా ప్రూన్ చేసి మొత్తం ఇలాగా ప్రూన్ చేసిన తర్వాత ఎరువులు ఇచ్చుకుంటే మాత్రం బాగా వస్తాయి. చూడండి చెట్టు అంతా ఎలాగ మొత్తం తీసుకుంటాం. ఈ చెట్టు కూడా ప్రూన్ చేశాను. మొత్తం నాకైతే 4 మల్బరీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక మల్బరీ ఉంది, అలానే ఇక్కడ ఒక మల్బరీ కూడా ఉంది. చూడండి దీంట్లో ఒకటి ఉంది. ఇవ్వండి ఇక్కడ కూడా ఒక మల్బరీ ఉంది. ఇవ్వండి ఇది ఆల్రెడీ ప్రూన్ చేసిన ప్లాంట్ అండి. ఇది ఇవ్వండి ఆల్రెడీ నేను ఇది ప్రూన్ చేశాను. చిగుర్లు వస్తున్నాయి కదా, ఆ చిగుర్ల దగ్గర మనకి కాయలు వస్తాయి. ఇలాగా ఫ్లవర్స్ రాకుండా ఇదిగోండి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. కాయలు కనిపిస్తున్నాయో లేదు మరి. ప్రూన్ చేసుకుంటే మాత్రం తప్పకుండా వస్తాయి కాయలు. ఇదిగో క్లియర్గా చిన్న కాయలు అండి. ఇదంతా చూడండి కొత్త స్టెమ్స్ వచ్చాయి. అటువన్నీ మనం తీసుకోవాలి. కొంచెం ఓపికతో మనం ప్రూన్ చేసుకుంటే మన ఫ్రూట్స్ వచ్చేటప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే ప్రతి చెట్టు ఒక చెట్టు వచ్చేటప్పుడు ఒక చెట్టుకి ఎలా ప్రూన్ చేస్తూ ఉంటాను. కంటిన్యూ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. ఇదైతే డ్రమ్లో ఉంది ప్లాంట్. నేను కిచెన్ వేస్ట్ అంతా తీసి నేను ఈ చెట్లోనే వేస్తాను.
కానీ ఏమవుతుంది, డైరెక్ట్గా వేసినా కూడా వేడి పుట్టి కూడా ప్లాంట్ ఏమీ అవ్వదు. చాలా స్ట్రాంగ్ ఈ ప్లాంట్. మనం ఏ విధంగా కొమ్మ తీసి నాటుకుంటే అయిపోతుంది. ఇది ప్రూన్ చేసి ఆ చెట్టు మొదటినే మనం ఆకులు వేసుకుంటే మళ్ళీ మనకి కంపోస్ట్ అయిపోతుంది కదా. ఎందుకంటే నేనైతే ఆ మొదటినే వేసేస్తున్నాను ప్రూన్ చేసి. చూడండి మా సపోటా కూడా కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి కాయ కనిపిస్తుందా? కాయ ఇదొకటి, ఇదొక చిన్న కాయ వస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ముక్కలేదు కాయ. కిచెన్ వేస్ట్ మొదట డైరెక్ట్ వేసుకుంటాను. నేను ఈ మధ్య అంత పందిరి కింద పెట్టానండి. నీడ రావడం వల్ల కాయలు ఇప్పుడు వస్తున్నాయి. చూడండి ఇక్కడ మా గులాబీ చూసారా? నేను కొంచెం గుప్పు దవ్వుకుంటాను. దవ్వుకుంటే ముద్దులు వేర్లు గాలి వెళ్ళి మొక్కలు మనకి బాగా పెరుగుతాయి. వేరే కంటైనర్లకు మారుస్తాను. ప్రస్తుతానికి నర్సరీ తెచ్చి అంతా పెట్టాను. నల్లేరు కూడా తీసుకొచ్చి పెట్టాను, పచ్చడి చేసుకోవచ్చు. ద్రాక్ష పాదు అయితే నేను డ్రమ్లోకి మార్చుకున్నాను. డ్రమ్లోకి తాడు సహాయంతో పందిరి కాయలు తీసుకుంటాను. ఇక్కడ కూడా ద్రాక్ష పాదు ఉంది కదండి, చూడండి. ఈ కంటైనర్లో ఉందండి ద్రాక్ష పాదు. నేను దీన్ని మొదట కిచెన్ వేస్ట్ వేసుకున్నాను. దానిపైన మట్టి వేసుకుంటే మొక్క మంచిగా ఎరువు అవుతుంది. చెట్టు ఫాస్ట్గా పెరుగుతుంది. ఏ చెట్టు అయినా పెరగకపోతే మాత్రం ఒకటే లాభం అండి. మనం కిచెన్ వేస్ట్ కోట్ పెట్టుకొని కిచెన్ వేస్ట్ వేసుకొని అడుగు కింద హోల్ చేసుకోవాలి. కిచెన్ వేస్ట్ వేసుకొని పైన మట్టి వేసుకుంటే మాత్రం అది బాగా చెట్టు తొందరగా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇప్పుడు ఇదే ప్లాంట్ ఉంది కదండి, నేను మొదట ఒక బాక్స్ పెట్టుకొని దాంట్లో మట్టి కిచెన్ వేస్ట్ వేసుకొని వాటర్ వేస్తుంటే ఈ చామంతి చెట్టు తక్కువ పూలు పూసి బాగా వస్తుంది. చామంతి చెట్లు కానీ ఫ్లవర్స్ ఎక్కువ రావాలి అంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి మాత్రం వేస్తే ఫ్లవర్స్ బాగా వస్తాయి చామంతి ప్లాంట్స్కి. మనం మొక్కలు కొత్తగా నాటుకునేటప్పుడు కానీ మనము కలబెందని మిక్సీ చేసి వాటర్లో కలిపి డైల్యూట్ చేసి మొక్కలకు వేస్తే చక్కగా చిగుళ్ళు వచ్చి చెట్టు చనిపోకుండా ఉంటుంది. మొక్కలకు మాత్రం ఎప్పుడు గొప్ప తవ్వుకుంటూ ఉండాలండి. అప్పుడే గుల్లగా ఉండి మొక్కలు బాగా మనకి పెరుగుతాయి. ఇలాగ ప్రతి మొక్క మొదట్లో మనం ఇలాగా గుప్పి తవ్వుకొని ఒక 15 డేస్కి ఒకసారి ఆవు ఎరువించుకుని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇచ్చుకుంటే చెట్లు బాగా పెరుగుతాయి. చూడండి మా బంతి కూడా మొక్కలు అవుతున్నాయి ఇలాగా.
ఇలా మట్టిని మనం కొంచెంగా కొల చేసుకుంటే బాగా పెరుగుతాయి.